రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారాయితీ మోగింది. షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయ్యాయి స్థానాలు. మరి తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయంటూ కూడా షెడ్యూల్ విడుదల చేశారు. మరి నవంబర్ 9న నోటిఫికేషన్, నవంబర్ 29న పోలింగ్, అలాగే కౌంటింగ్ కూడా 29నే ఉండనున్నట్టుగా మనకు సమాచారం అందింది. ఏపీలో మే 31, తెలంగాణలో జూన్ 3న ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో పెద్దల సభపై గుప్పెడాసలు పెట్టుకున్నారు గులాబీ లీడర్లు. ఎమ్మెల్సీ రేసులో ఎల్ రమణ, మోత్కుపల్లి, పెద్దిరెడ్డి, కోట్రెడ్డి ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఎమ్మెల్సీ రేసులో చూసుకున్నట్లయితే గనక ఎర్రోల శ్రీనివాస్, తాడూరి శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి ఉండే అవకాశం ఉందంటుగా మనకి సమాచారం అందింది. మరో ఛాన్స్ కోసం గుత్తా సుఖేందర్ రెడ్డి, అలాగే ఫరీయుద్దీన్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తోంది. కడియం శ్రీహరి, ఆకుల లలిత ఎదురు చూపులు చూస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరి మండలిలో బెర్త్ దొరక్కపోతే గనక కారు దిగిపోతామంటున్నారు గులాబీ లీడర్లు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వలసలు తప్పవంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వేణు, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. నోటిఫికేషన్ నవంబర్ 9న రానుంది. ఏదైతే నామినేషన్ వేసేందుకు 16వ తారీఖు నవంబర్ లాస్ట్ డేట్ గా ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. ఇక స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ 17 నవంబరు. ఇక లాస్ట్ డే ఆఫ్ విత్డ్రావల్ ఏదైతే నామినేషన్ ఉంటాయో ఆ విత్డ్రావల్ కూడా 22వ తారీఖు. పోలింగ్ వచ్చేసేసి నవంబర్ 29న జరగనుంది. ఏదైతే ఉదయం 9 గంటలకు ప్రారంభమై 4 గంటల వరకు జరుగుతుంది. ఇక నవంబర్ 29నే ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు చెప్పడం జరిగింది ఎన్నికల సంఘము. ఇక ఏదైతే తెలంగాణలో సంబంధించి చూసుకున్నట్టయితే టిఆర్ఎస్ పార్టీ నుండి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. 6 స్థానాలకు మాత్రమే ఏదైతే ఇక్కడ అవకాశం ఉంది ఎమ్మెల్సీ కోటాలో ఎన్నుకునే అవకాశం. కానీ ఏదైతే పోటీ పడుతున్న వారి సంఖ్య మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇక ఏదైతే టిఆర్ఎస్ నుండి చూసుకున్నట్లయితే గుత్తా సుఖేందర్ రెడ్డి, అలాగే ఎంసీ కోటిరెడ్డి నాగార్జున సాగర్ నుండి, ఇక కౌశిక్ రెడ్డి కరీంనగర్ నుండి, అరకల నర్సారెడ్డి నిజామాబాద్, ఎర్రోల శ్రీనివాస్ మెదక్ జిల్లా, వరంగల్ నుండి కడియం శ్రీహరి, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మోత్పల్లి నరసింహులు, మెదక్ సంబంధించి చూసుకుంటే ఫరీదుద్దీన్ కూడా ఉన్నారు. ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎల్ రమణ, ఎంబీసీకి సంబంధించి తాడూరి శ్రీనివాస్ తో పాటు ఇక ఆకుల లలిత కూడా నిజామాబాద్ జిల్లా నుండి రేస్ లో ఉండే అవకాశం ఉంది. మొత్తంగా వీరందరూ కూడా ఈ ఎమ్మెల్సీ స్థానాల కోసం మొదటి నుండి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇక ఎవరు ఈ బరిలో ఉంటారు అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. నేపథ్యంలో వేణు, మరి అభ్యర్థుల పేర్లు టిఆర్ఎస్ క్యాడర్ ఎప్పుడు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది? ముఖ్యంగా మొదటి నుండి కూడా టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి పోటీ పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కొంతమందికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ నోటిఫికేషన్ కు ముందుగానే ఎవరెవరి స్థానాలు కేటాయిస్తుందనేది ప్రకటించే అవకాశం ఉంది. ఇక ముందు ప్రకటిస్తే ఏదైతే అసమ్మతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఈ ఎవరెవరు నామినేషన్ వేయాలో ఆ రోజున నేమ్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. అది తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ నగరాయితీ మోగింది. మరి షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎమ్మెల్యే కోటాలో కూడా ఖాళీ అయ్యాయి స్థానాలు. ఆ ఖాళీలకు సంబంధించి తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అండ్ అలాగే నవంబర్ 9 నోటిఫికేషన్, అలాగే నవంబర్ 29న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ ఉండనున్న ఈ నేపథ్యంలో కూడా ఏపీలో మే 31, తెలంగాణలో జూన్ 3తో ఎమ్మెల్సీల పదవీ కాలం అయితే ముగియనుంది. ఈ నేపథ్యంలో పెద్దల సభలో నిజంగానే గుప్పెడాసలు పెట్టుకున్నారు గులాబీ లీడర్లు. ఒకవేళ మాకు బెర్త్ దొరకకపోతే పక్కా మేము కార్ దిగే వెళ్ళిపోతాం అంటూ కూడా ఆ నాయకులు చెబుతున్న పరిస్థితి. అది మనకు అందిన సమాచారం ప్రకారం. రైట్, ఇక ఏపీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు నోటిఫికేషన్ కూర్చోపెట్టడం షెడ్యూల్ రిలీజ్ అవడం జరిగింది. నవంబర్ 9వ తారీఖున ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, అట్లాగే 16వ తారీఖున నామినేషన్ చివరి రోజు. దాంతో పాటు నవంబర్ 29న ఈ ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకి దక్కబోతున్న నేపథ్యంలో భారీగానే ఆశావాహుల క్యూ కనపడుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లోనే ఎమ్మెల్యే సీటు కోల్పోయిన చాలా మందికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే
చాలా మంది క్యూలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని మొత్తం 3 ప్రాంతాలు, ఇటు ఉత్తరాంధ్ర, దాంతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు, ఈ 3 ప్రాంతాల ఈక్వేషన్స్ తో పాటు మరో పక్క సామాజిక కోణాల్లో కూడా ప్రస్తుతం జాబితా సిద్ధం చేస్తారు. దీంతో పాటు ఓసీ, బీసీ, ఎస్సీ ఈ 3 సామాజిక వర్గ నేతలకు ఈసారి అవకాశం దక్కే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మూడిట్లోని ఒకళ్ళకు మహిళా కోటాలోనే ఈసారి అవకాశం కల్పించబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా ఆశావాహుల జాబితా మనం చూసినట్టయితే గుంటూరు జిల్లా నుంచి చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పేరు ప్రధానంగా కనపడుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పలుమారు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పినా సరే ఈసారి ఖచ్చితంగా ఇస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్తున్న నేపథ్యంలోని ఆయన పేరు ప్రధానంగా కనపడుతుంది. దాంతో పాటు నెల్లూరు జిల్లా నుంచి బీదా మస్తాన్ రావు, ఈయన పేరు బీసీ కోటాలో కూడా ప్రముఖంగా వినపడుతుంది. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పరిశీలన మాత్రం కొనసాగుతుంది. ఇంకా దాంతో పాటు ఎమ్మెల్సీగా పదవి కోల్పోయిన గోవిందరెడ్డి పేరు కూడా వినపడుతుంది. అయితే గోవిందరెడ్డికి ఈసారి అవకాశం కల్పిస్తారా లేదని చూడాల్సి, ఎందుకంటే రాయలసీమ ప్రాంతాల నుంచి గోవిందరెడ్డి పేరే ప్రముఖంగా కనపడుతున్న నేపథ్యంలోనే మరోసారి అవకాశం ఇవ్వడంపై ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. ఇంకా ఉత్తరాంధ్ర నుంచి చూసినట్టే చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో బీసీ వర్గాలకు సంబంధించిన వారు చాలా మంది ఉన్నారు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, ఈమె గతంలో ఎన్నికల తర్వాత పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఒక సీనియర్ నేతగా కూడా పేరుంది. ఈ నేపథ్యంలోనే ఈమెకు మహిళా కోటా కింద ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేదానిపై ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీగా అవకాశం దక్కకపోతే వచ్చే రాజ్యసభ ఖాళీ స్థానాల్లో ఈమెకి అవకాశం కల్పిస్తారనే తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉంది. దాంతో పాటు ఢిల్లీలో కొంత లాబింగ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఈమె అనుభవాలను రాష్ట్రానికి పరిమితం చేస్తారా లేకపోతే ఢిల్లీ స్థాయిలో వాడుకుంటారా అనే దానిపై కూడా ముఖ్యమంత్రి కసరత్తు మాత్రం ప్రారంభిస్తారు. ఇంకా విశాఖ జిల్లా నుంచి కాపు కోటా కింద రమేష్ బాబు, ఈయన గతంలోనే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. ఇటీవల వైసీపీలో జాయిన్ అవడం జరిగింది. ప్రధానంగా కాపు కోటా కింద ప్రముఖంగా వినిపించే పేరు, దాంతో పాటు బలమైన సామాజిక వర్గంతో పాటు బలమైన కేడర్ గా ఉంది. ఈ నేపథ్యంలోని రమేష్ బాబు పేరు కూడా ప్రధానంగా వినపడుతుంది. ఇంకా ఎస్సీ కోటా కింద ఇటు 3 ప్రాంతాల నుంచి కూడా చాలా పేర్లు వినపడుతున్న నేపథ్యంలోని ముఖ్యమంత్రి మాత్రం కసరత్తు ప్రారంభమవుతుంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా కింద 3 స్థానాలే ఖాళీ అవుతున్న నేపథ్యంలోని ఒక కీలకమైన అంశం కూడా ముఖ్యమంత్రి చూస్తున్నారు. ప్రధానంగా గతంలో ఇచ్చిన హామీలు ముందు నుంచి పార్టీ పరంగా పనిచేయడంతో పాటు దాంతో పాటు ఏదైతే సామాజిక కోణాల్లోని సీనియర్ నేతలు ఎవరున్నారో వాళ్ళ పేర్ల జాబితా ముఖ్యమంత్రి వద్ద చేరిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం వాళ్ళ పేర్లు మాత్రం పరిశీలనలో ముఖ్యమంత్రి వద్ద ఉన్నాయి. ఇంకా దాంతో పాటు ఏదైతే స్థానికంగా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి వైసీపీకి మరో 11 దక్కబోతున్నాయి. ఆ తర్వాత వచ్చే ఎమ్మెల్సీ స్థానాల్లో మిగతా వాళ్ళకు అవకాశం కల్పించేందుకు కూడా ముఖ్యమంత్రి కసరత్తు మాత్రం ప్రారంభించారు. మొత్తం 13 జిల్లాల నుంచి కూడా ఆశావాహుల జాబితా ముఖ్యమంత్రి వద్ద చేరుకుంది. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దాంతో పాటు సుబ్బారెడ్డి వీరితో కూడా ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన జాబితాల నేపథ్యంలోని ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేసేందుకు కూడా ముఖ్యమంత్రి సిద్ధమవుతుందని తెలుస్తుంది. రేపో ఎల్లుండో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎమ్మెల్సీకి సంబంధించిన కోటాపై ఫైనల్ జాబితా రెడీ చేసే అవకాశాలు ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోని చాలా మంది తాడేపల్లి వైపు పయనమవుతున్నారు. తాడేపల్లిలో తమ జాతకాలు పరీక్షించేందుకు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల వద్ద లాబింగ్ మాత్రం ప్రస్తుతం ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఆశావాహులు మనకు కనబడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎటువైపు మొగ్గు చూపుతారో అనేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే గాలిబ్, ఇప్పటివరకు మీరు ఆశావాహుల పేర్లు కొంతమంది లిస్ట్ అయితే మీరు చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి వైసీపీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది గాలిబ్? అయితే ఈ ఎమ్మెల్సీకి సంబంధించిన కోట, ఈ 3 స్థానాలు ఎమ్మెల్యే కోటా కింద 3 స్థానాలతో పాటు స్థానిక సంస్థల నుంచి మొత్తం 11 మొత్తం మీద చూస్తుంటే 14 ఎమ్మెల్సీ స్థానాలు ఈసారి వైసీపీకి దక్కే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మండలిలోని బలం తక్కువగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంతో మరింతగా బలం పుంజుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోని ప్రభుత్వం సంబంధించిన పథకాలు, ప్రభుత్వానికి సంబంధించిన వాయిస్ ను మరింతగా పెంచేందుకు కూడా వైసీపీకి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సరైన లీడర్ ను ఎమ్మెల్సీలకు పంపాలి అనేది మాత్రం ముఖ్యమంత్రి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 4 రోజుల నుంచి కూడా దీనిపై కసరత్తు మాత్రం కొనసాగుతుంది. ఈ 3 కాకుండా మిగతా 11 మొత్తం 14 మీద కసరత్తు ప్రారంభిస్తున్నారు. ఆయా జాబితాల్లో ఉన్న లీడర్లు స్థానిక పరంగా పంపించాలా లేకపోతే ఎమ్మెల్సీ కోటా పంపించాలా దానిపై కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఫైనల్ జాబితా మాత్రం ముఖ్యమంత్రి వద్ద ఉంది. దీనిపై కసరత్తు చేసుకుని రేపు ఎల్లుండిలో ఇందుకు సంబంధించిన ఫైనల్ లిస్టును ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ.
రైట్, ఇక అది ఏపీలో అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నగర అయితే మోగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మా ప్రతినిధులు తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందించారు. అండ్ అలాగే ఏపీకి సంబంధించి మా ప్రతినిధి గాలిబ్ ఇప్పటివరకు అందించారు. ఆశావాహులు అయితే తీవ్ర ఆశలతో గుప్పిడంత ఆశలతో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎవరికి ఇస్తారు టికెట్ అనేది మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది.